హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం చూపిస్తున్నానండి. ఇది నంద్యాలలో బస్ స్టాండ్కి అతి దగ్గరలోనే ఉందండి. చాలా పురాతనమైన గుడి. ఇక్కడ ఆంజనేయ స్వామి అంతకింత పెరుగుతూ ఉంటే ఇబ్బంది అవుతుందని పైన ఆంజనేయ స్వామికి మేకు కూడా కొట్టారని కథలో ఉందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇది నవగ్రహాలండి. ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో ఉంటుంది. ఇక్కడ దీపారాధన జరుగుతుంది. కార్తీక మాసం కదండి, ఏ గుడిలో చూసినా రద్దీ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చూసిన దీపారాధన జరుగుతుంది. ఈ గుడిలో చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారండి. ఇదిగోండి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఆంజనేయ స్వామి గర్భగుడిలోనే పక్కనే నవనందులో ఒకటైన నందీశ్వరుడు రెండవ నంది ఇక్కడ ఉందండి. అంటే నాగనంది. మీకు బహుశా అది చూపించలేకపోతున్నాను, ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉందండి. కార్తీక మాసం కదా. నవనందుల్లో రెండవ నంది అయిన నాగనంది ఇక్కడ ఉంది. అందుకే క్యూ లైన్ చూడండి. ఆంజనేయ స్వామిని చూపించగలుగుతున్నాను. మనకు నందీశ్వరుని దగ్గర పోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. క్లారిటీగా చూసేయండి. చాలా పెద్దగా ఉందండి స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి పక్క నుంచి గుడిలో మళ్ళీ నాగుల కట్ట కూడా ఉందండి. ఈ నాగుల కట్ట పక్కన రాముల వారు ఉన్నారు. క్షమీవృక్షం కూడా ఉందండి ఇక్కడ. ఇదండి, ఇది నాగుల కట్ట. ఇక్కడ నుంచి ఇలాగే వచ్చేస్తే రాములవారి ఎదురుగా తులసి చెట్టు ఉందండి. తులసి చెట్టుకు ఎదురుగానే రాములవారి గుడి. ఇది గర్భగుడి. ఇదిగోండి గజస్తంభం, శ్రీరాముల వారు గుడి చుట్టూ చూడండి ఎంత పెద్ద గుడి. ఇక్కడ చిన్నపాటి ఫంక్షన్స్ కూడా చేస్తుంటారు, పెళ్ళిళ్ళు అందుకు జరుగుతూనే ఉంటాయండి. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ రూమ్స్ ఉంటాయండి. గుడి చుట్టూ ఇంత పెద్ద ప్లేస్ ఉందండి. ఒక్కొక్క గుడికి మధ్యలో గ్యాప్ వస్తుందండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తూ వస్తే నేను అన్ని గుడులు చేయగలుగుతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇదిగోండి రాములవారి గుడి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ నుంచి రాములవారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.